అనగనగా రామాపురం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అదే ఊరిలో ఈశ్వరయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. వాళ్ళు చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులు. చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒక రోజు మిత్రులిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే కృష్ణ, మనం ఇప్పుడంటే చాలా బాగా కలిసిమెలిసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్నాం. నువ్వు చాలా డబ్బున్నవాడివి. అయినా సరే మీ అమ్మా నాన్న మన స్నేహాన్ని అర్థం చేసుకుని నిన్ను నాతో తిరిగేలా చేస్తున్నారు. రేపు గనక నీకు భవిష్యత్తులో పెళ్ళయి నీకు భార్య వస్తే మన ఇద్దరినీ ఇలా కలిసిమెలిసి ఉండనిస్తుందా? అదేంట్రా ఈశ్వరా అలా అంటున్నావు? ఎవరేం చెప్పినా, ఎవరు ఎన్నన్నా నేను మాత్రం నిన్ను వదులుకోను. ఎందుకంటే మనది చిన్నప్పటినుంచి ఉన్న స్నేహబంధం. ఇంకా రేపు పొద్దున నాకు పెళ్ళయ్యాక వచ్చిన మా ఆవిడ ఒకవేళ నీతోగాని స్నేహం చేయొద్దని చెబితే దాన్నే వదిలేస్తాను, కాని నిన్ను మాత్రం ఎన్నటికీ వదలను. ఒరే కృష్ణ, నీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీలాంటి గొప్ప స్నేహితుడు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. మన స్నేహం ఇలాగే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సరే కాని పద, మీ ఇంటికి వెళ్దాం. నాకు బాగా ఆకలిస్తుంది. అలా మిత్రులిద్దరూ కలిసి కృష్ణయ్య ఇంటికి భోజనం చేయడానికి వెళ్తారు. వాళ్లని చూసిన కృష్ణయ్య తల్లి అలివేలు ఇలా అంటుంది. ఏంట్రా, మిత్రులిద్దరూ బాలాదూర్లు తిరగటం అయిపోయిందా? ఇద్దరూ కలిసి రోజంతా తిరుగుతూనే ఉంటారా? భోజనం సమయానికి ఇంటికి వచ్చేస్తారు, ఎంత తిరిగినా కూడా అని స్నేహితులిద్దరికీ కంచంలో అన్నం పెడుతుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి ఒకే కంచంలో భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్లని చూసిన అలివేలు ఇలా అంటుంది. ఒరే కృష్ణ, ఈశ్వర్, మీ ఇద్దరినీ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు. అలాగే ఈ ఊరిలో వారి కళ్ళన్నీ మీ స్నేహం మీదే. ఎప్పుడూ మీరింత స్నేహంగా ఉండటం చూసి కుళ్ళుకుంటూనే ఉంటారు. అయినా మీ ఇద్దరినిలా చూస్తుంటే ఆనాడు శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహం గుర్తొస్తుంది అని కృష్ణయ్యని, ఈశ్వరయ్యని పొగిడి అక్కడ్నుంచి వెళ్లి తన పని తాను చేసుకుంటుంది. అలా మిత్రులిద్దరూ కూడా భోజనం చేసి నిద్రపోతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు కృష్ణయ్య, ఈశ్వరయ్య బయటికి వెళ్తూ ఉండగా ఆ ఊరిలో ఉండే పార్వతమ్మ వాళ్లని చూసి ఇలా అంటుంది. ఒరే కృష్ణ, నీకుగాని మతిపోయిందా ఏంటి? నువ్వు చూస్తే బాగా డబ్బున్నవాడివి. వీడేమో చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథ. అలాగే తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి వీడితో నీకు స్నేహమేంట్రా? చేస్తే గీస్తే మీకు సమఉజ్జి ఉండే మా అలాంటి పెద్దింటి వాళ్ల పిల్లలతో చేయాలి. వీడేమో నీకు స్నేహం అనే పేరుతో 4 మంచి మాటలు చెప్పి కష్టపడకుండా నీ దగ్గరే తేరగా తినేస్తున్నాడు అని వాళ్ల స్నేహాన్ని అవమానిస్తూ మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న కృష్ణయ్య కోపంతో ఇలా అంటాడు. చూడు పిన్నే, ఎవరు ఏదో అనుకుంటే అది నిజమైపోదు. లోకులు కాకులు లాంటివారు. వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అవేవి నేను పట్టించుకోను. వీడు నా స్నేహితుడంతే. మా స్నేహం చాలా స్వచ్ఛమైనది. మాకు ధనిక పేద తేడాలు లేవు అని చాలా గట్టిగా చెప్పి అక్కడ్నుంచి తన స్నేహితుడిని తీసుకుని వెళ్లిపోతాడు. పార్వతమ్మ కూడా మూతి తిప్పుకుంటూ వెళ్లిపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కృష్ణయ్య, ఈశ్వరయ్య చాలా పెద్దవాళ్లవుతారు. అలా వాళ్లకి పెళ్లిళ్లు కూడా అవుతాయి. ఒకరోజు ఈశ్వరయ్యతో అతని భార్య గంగమ్మ ఇలా అంటుంది. ఏమండి, మీ స్నేహితుడు చాలా ధనవంతుడు. కాబట్టి మీరాయన దగ్గరికి వెళ్లి మనం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పండి. అలా అయితే ఆయన ఎంతో కొంత డబ్బు సహాయం చేస్తాడు. ఏమే గంగా, నీకు బుర్ర సరిగా పనిచేస్తుందా లేదా? నేను నా స్నేహితుడు ఎంత డబ్బున్నవాడైనా సరే వాణ్ణి ఎప్పుడూ నేను రూపాయి కూడా అడగలేదు. కాబట్టే మా స్నేహం ఇన్నాళ్ళుగా చెడిపోకుండా ఉంది. అన్నదమ్ములైనా స్నేహితులైనా విడిపోవడానికి డబ్బులే కారణమవుతాయి. కావున నేను డబ్బు విషయంలో వాణ్ణి సహాయం అడగలేను. అలాంటవేంటయ్యా? మరి మనకి ఎలా పూట గడుస్తుందో చెప్పయ్యా. నువ్వేమో ఏ ఆస్తిపాస్తి లేని పేదోడివి. నా పుట్టింటివారు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని ఇంకా పేదవారు అని కొంచెం మంచి మాటలు చెప్పి ఈశ్వరయ్యని తన స్నేహితుడు కృష్ణయ్య దగ్గరికి పంపిస్తుంది. ఈశ్వరయ్య భార్య మాట కాదనలేక మొహమాటంతో కృష్ణయ్య దగ్గరికి వెళ్తాడు.
కృష్ణయ్య ఈశ్వరయ్యను చూడగానే తెగ సంతోషపడుతూ ఇలా అంటాడు. రే ఈశ్వరా, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. నీ పెళ్ళైన నుంచి నువ్వు నా దగ్గరికి రావడమే మానేశావురా. పెళ్ళయ్యాక నేను మారిపోతానని అన్నావు కానీ నువ్వే మారిపోయావు. ఈ ప్రాణ స్నేహితుని మర్చిపోయావా? అని గలగల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అయినా సరే ఈశ్వరయ్య ముఖంలో ఏమాత్రం చలనం లేకుండా సందేహంగా నిల్చొని ఉంటాడు. అప్పుడు కృష్ణయ్య ఈశ్వరయ్య భుజంపై చేయి వేసి తడతాడు. ఈశ్వరయ్య పరధ్యానం నుంచి బయటికొచ్చి ఇలా అంటాడు. అది కాదురా, కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే అత్తారింటికి మా ఇంటికి రాకపోకలతో కొంచెం పనిలో పడి నీ దగ్గరికి రావడం కుదరలేదు. నువ్వు అనుకున్నట్టేం కాదు. సరేలే, ఇప్పటికైనా నేను గుర్తొచ్చాను, అంతే చాలు. ఏంటి సంగతులు? నీ కొత్త కాపురం ఎలా ఉంది? మా చెల్లెమ్మ నిన్ను బాగా చూసుకుంటుందా? బాగానే చూసుకుంటుందిరా అని కొంచెం సంశయిస్తూ చెబుతాడు. ఆ మాటలు విన్న కృష్ణయ్యకి కాస్త అనుమానం కలిగి ఇలా అంటాడు. ఏంట్రా అంత సందేహిస్తూ చెబుతున్నావు? ఏంటి, మా చెల్లమ్మతో ఏదైనా సమస్య అలాంటిదేదైనా ఉంటే నాతో చెప్పురా. ఆ మాట విన్న ఈశ్వరయ్య కృష్ణయ్యతో జరిగిన విషయమంతా చెప్పి ఈశ్వరయ్య కృష్ణయ్యతో ఇలా అంటాడు. ఒరే కృష్ణ, ఇన్నాళ్ళు మన స్నేహబంధంలో ఏనాడు నీ దగ్గర నుంచి రూపాయిని ఆశించలేదు. ఈరోజు నా భార్య చెప్పింది అని నీ దగ్గర నుంచి నేను డబ్బు తీసుకుంటే మన స్నేహానికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు నాకిప్పుడు సహాయం చేయలేదని నా భార్యకి తెలిస్తే నా భార్య దృష్టిలో నువ్వు ఒక మిత్ర ద్రోహిలా ఉండిపోతావు. నాకది ఇష్టం లేదు. కాబట్టి దీనికి నువ్వే ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఎలా ఉండాలంటే, నువ్వు నా భార్య దృష్టిలో చెడు కాకూడదు, నువ్వు నాకు సహాయం చేసినట్టే ఉండాలి, కాని చేయకూడదు. ఓహో, అంతే కదా. ఈ మాత్రం దానికే ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావు? దీనికి నా దగ్గర ఆలోచన ఉంది. అదేంటంటే, నువ్వు నా దగ్గర నుంచి ఎలాగో ఊరకని డబ్బు, పొలం ఇలాంటివి ఏవి తీసుకోవు. కాబట్టి నీ భార్యకి మన స్నేహబంధం మీద నమ్మకం కలగాలంటే ముందుగా నాకున్న పొలంలో ఒక 2 ఎకరాల పొలాన్ని నీ పేరు మీద రాస్తాను. ఆ మాట విన్న ఈశ్వరయ్య కంగారుగా ఇలా అంటాడు. కృష్ణ, నేను ముందే చెప్పాను కదా, నేను నీ దగ్గర నుంచి ఏం ఆశించట్లేదని. మళ్ళీ నువ్వేంటి నాకు పొలం రాసిస్తాను అంటున్నావు? ఈశ్వరా, నువ్వేం కంగారు పడకరా. నేను నకిలీ పత్రాల మీద నేను సంతకం చేసి పొలం నీ పేరు మీద రాసినట్టు ఇస్తాను. కానీ ఇది నకిలీ పత్రాలని నీ భార్యకు తెలియదు కాబట్టి ఆవిడ ఈ పొలం నీ పేరు మీద రాశాను అని నమ్మేస్తుంది. కానీ నువ్వు మాత్రం నీకు నేను రాసిచ్చిన ఈ పొలంలోనే వ్యవసాయం చేస్తూ ఉండాలి. లేదంటే నీ భార్యకు అనుమానం వచ్చే అవకాశం ఉంది. నేను నీ పొలంలో వ్యవసాయం చేస్తాను, కానీ ఆ పంట పండించిన డబ్బులు నీకే ఇస్తాను. నేను కేవలం కూలీ డబ్బులు మాత్రమే తీసుకుంటాను. సరే, నీ ఇష్టం. నువ్వు నేను ఏం చెప్పినా డబ్బు విషయంలో వినవు. కావున నీకు ఏది నచ్చితే అది చెయ్యి అని చెప్పి ఆ నకిలీ పత్రాలు ఈశ్వరయ్య కృష్ణయ్య చేతికిస్తాడు. వాటిని పట్టుకొని ఈశ్వరయ్య ఇంటికి వెళ్లి తన భార్యకి చూపిస్తాడు. అప్పుడు గంగమ్మ పత్రాలు చూసి సంతోషపడి ఇలా అంటుంది. అయ్యా, నీ స్నేహితుడు ఎంత మంచివాడయ్యా. నువ్వడగ్గానే నీకు 2 ఎకరాల పొలం రాసిచ్చాడు. నువ్వింతవరకు నీ స్నేహితుడి గురించి గొప్పగా చెబితే నేను నమ్మలేదు, కాని ఇప్పుడు నీ స్నేహితుడి గొప్పతనానికి సాక్ష్యం ఆయన నీ పేరు రాసిన ఈ పొలం పత్రాలు చెబుతున్నాయి అని ఈశ్వరయ్య స్నేహితుడిని గొప్పగా పొగిడి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కృష్ణయ్య కూడా వెళ్లిపోతాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఈశ్వరయ్య కృష్ణయ్య ఇచ్చిన పొలంలోని వ్యవసాయం చేస్తూ వచ్చిన పంట డబ్బుల్ని కృష్ణయ్యకిచ్చి కేవలం కూలీ డబ్బులు మాత్రమే తను తీసుకొని ఆ కొంచెం డబ్బులతోని జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఒక పెద్ద సునామీ వచ్చినట్టు ఒకరోజు గబగబా ఆగమేఘాల మీద గంగమ్మ ఈశ్వరయ్య దగ్గరికొచ్చి కోపంతో ఇలా అంటుంది. నేను విన్నది నిజమేనా? అందరూ మాట్లాడుకునేది నిజమేనా? అసలు నీ స్నేహితుడు మనకి ఎలాంటి భూమి రాసివ్వలేదా? నువ్వు నీ స్నేహితుణ్ణి నేను తప్పుగా అనుకోకూడదని నా దగ్గర అబద్ధం చెప్పావా? అని మాటల వర్షం కురిపిస్తుంది. అప్పుడు ఈశ్వరయ్య నిదానంగా ఇలా అంటాడు. అవునే గంగమ్మ, నా స్నేహితుడు నాకు ఎలాంటి పొలము రాసివ్వలేదు. అదంతా నేను నిన్ను నమ్మించడానికి తీసుకొచ్చిన నకిలీ పత్రాలు. అయినా డబ్బున్న వాళ్లంతా ఎవ్వరికీ సహాయం చెయ్యరు. అలాగే నీ స్నేహితుడు కూడా వారిలో ఒకడే. ఒక మోసగాడు నీ స్నేహితుడు.
చిన్నప్పుడ్నుంచి ఎంతో నమ్మకంతో అతని దగ్గర స్నేహం చేస్తే నీకాయన కనీసం ఒక ఎకరా పొలం కూడా రాసివ్వలేకపోయాడు. అలాంటాయన్ని నేను ఇన్నాళ్ళు ఆయన గురించి ఒక గొప్ప స్నేహితుడు, మంచి మిత్రుడని చాలా గొప్పగా ఊహించుకున్నాను. అలా అతన్ని గొప్పగా ఊహించుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుందిప్పుడు. ఆ మాట విన్న ఈశ్వరయ్యకి చాలా కోపం వస్తుంది. అప్పుడు గంగమ్మ చెంపపై చెల్లుమనిపించి కొడతాడు. కొట్టి తనతో ఇలా అంటాడు. ఒసే వెర్రి బాగుల్దానా, నేను నా స్నేహితుడిని నాకు ఆస్తి కావాలని అడిగితే క్షణాల్లో తన ఆస్తంతా నా కాళ్ల ముందు తెచ్చిపెడతాడే. అలాంటి గొప్ప మిత్రుడు నా కృష్ణయ్య. కాని నేనే చిన్నప్పటినుంచి వాడి దగ్గర ఏమీ ఆశించలేదు. ఒసేయ్, ఇంకోసారి నా స్నేహితుడి గురించి తప్పుగా మాట్లాడితే మర్యాద దక్కదు. అసలు నేను ఎందుకు నా స్నేహితుడి దగ్గర డబ్బుదనం ఆశించట్లేదు. నేను గాని వాడి దగ్గర డబ్బు తీసుకుంటే ఊరిలో వారందరూ ఇన్నాళ్లుగా నేను వాడి చుట్టూ తిరిగింది కేవలం డబ్బు కోసమే అని గుసగుసలాడుకుంటున్నారు. ఒకవేళ నువ్వు చెప్పినట్టే నేను వాడి దగ్గర నా పేరున పొలం రాసించుకుంటే ఇన్నాళ్ళు వాళ్ళు అనుకున్నదే నిజమవుతుంది. అప్పుడు మా స్నేహానికున్న గొప్పతనం పోతుంది. అందుకే నేను అలా చేయలేదు, ఇక ఎన్నటికీ కూడా చేయను అని కరాఖండిగా చెబుతాడు. ఆ మాటలు విన్న గంగమ్మకి జ్ఞానోదయం కలిగి ఇలా అంటుంది. అయ్యా, నన్ను క్షమించయ్యా. నేను కూడా మీ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని నీ స్నేహితుడి నుంచి డబ్బు రాబట్టుకోవాలని అనుకున్నాను. కాని అది తప్పని నాకిప్పుడే అర్థమైంది. అలా చేస్తే ఇన్నాళ్ల మీ స్నేహానికి అసలు అర్థమే ఉండదు. కాబట్టి నేను తెలుసో తెలియకో తప్పు చేశానయ్యా. ఇప్పుడే వెంటనే నీ స్నేహితుడి దగ్గరికి వెళ్లి నేను చేసిన తప్పుకి క్షమాపణ కోరుతాను అని చెప్పి ఈశ్వరయ్యను తీసుకుని కృష్ణయ్య దగ్గరికి వెళ్తుంది గంగమ్మ. అలా కృష్ణయ్యని గంగమ్మ క్షమించమని అడుగుతుంది. అప్పుడు కృష్ణయ్య గంగమ్మతో ఇలా అంటాడు. పోనీలే చెల్లమ్మా, ఇప్పటికైనా నువ్వు నీ తప్పు అర్థం చేసుకున్నావు. అలాగే మా స్నేహం విలువ కూడా తెలుసుకున్నావు. నాకదే చాలు. అలాగే ఈ రోజు నుంచి నీకు ఏ చిన్న అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. నీ రాక కోసం ఈ అన్నయ్య, ఈ ఇల్లు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది అని గంగమ్మకి తన సొంత అన్న ఇచ్చిన ధైర్యం ఇస్తాడు. ఆ మాటలు విని గంగమ్మ చాలా సంబరపడిపోతుంది. ఆ ఇద్దరు మిత్రులు అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ స్నేహాన్ని వాళ్ల అవసరానికి వాడుకోకుండా, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా హాయిగా కలిసిమెలిసి జీవనం సాగిస్తూ ఉండేవారు. అనగనగా దక్షిణాపురం అనే ఊరిలో లింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. లింగయ్య చాలా అమాయకుడు. లింగయ్య భార్య గంగమ్మ. ఆమె లింగయ్య అమాయకత్వం చూసి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. లింగయ్య అమాయకుడే కాని భార్య అంటే చాలా ఇష్టం. అందుకే భార్యను చాలా బాగా చూసుకునేవాడు. భార్యాభర్తలిద్దరూ గుడి ముందు పూలు పళ్ళు అమ్ముకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలా ఒకరోజు పొద్దున్నే లింగయ్యతో గంగమ్మ ఇలా అంటుంది. అయ్యా, తొందరగాలే, నువ్వు లేస్తే వెంటనే పొలంకి వెళ్ళాలి. అసలే రేపు గుడి దగ్గర దేవుడికి ఘనంగా అభిషేకం జరుగుతుంది. కాబట్టి మనం వెళ్లి వీలైనన్ని పూలు పళ్ళు కోసుకొని వద్దాం. అదేంటే, ఇప్పుడేం పండుగలు లేవు కదా, మరెందుకు అంత పెద్దగా అభిషేకం దేవుడికి చేస్తున్నారు? అయినా అవన్నీ మనకెందుకయ్యా? ఎవరో వాళ్ళు వీళ్ళు వీధిలో మాట్లాడుకుంటుంటే విన్నారు. అలాగే మనం కూడా గుడి ముందు పూలు పళ్ళు అమ్మితే ఈ సమయంలో ఎక్కువ బేరం ఉంటుందని, 4 డబ్బులు సంపాదించుకోవచ్చని రేపు పూలు పళ్ళు గుడి దగ్గర అమ్ముదామని అంటున్నాను. ఆ మాట విన్న లింగయ్య వెంటనే బయలుదేరతాడు. ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తారు. అలా పూలు పళ్ళు కోసుకొని ఇంటికి వస్తారు. అలా రాత్రైపోతుంది. గంగమ్మ భోజనం సిద్ధం చేసి రంగయ్యకు వడ్డిస్తుంది. అలా ఇద్దరూ కలిసి భోజనం చేసి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం పొద్దున్నే లేచి గుడి దగ్గరికి వెళ్లి పళ్ళు పూలు అమ్మటానికి ఒక తోపుడు బండిని సిద్ధం చేసుకుంటారు. అలా వాళ్లు తీసుకొచ్చిన పూలు పళ్ళు మొత్తం అమ్ముడుపోతాయి. ఆ డబ్బుని గంగమ్మ తన చీర చెంగులో చుట్టుకుంటుంది. అప్పుడే గుడి ముందు ఒక యువకుడు లింగయ్య దగ్గరికి వచ్చి చేయి చాస్తాడు. లింగయ్య గంగమ్మతో ఇలా అంటాడు. ఏమేవ్, ఆ డబ్బులు ఇలా ఇవ్వవే. ఎందుకయ్యా నీకు డబ్బులు? ఇప్పుడేం చేస్తావు ఆ డబ్బులన్నింటినీ? అలా అనుకుంటూ కొన్ని డబ్బులు కొంగుముడి విప్పి లింగయ్యకి ఇస్తుంది.
అప్పుడు లింగయ్య డబ్బులు తీసుకొని తన ముందు చేయి చాచిన ఆ యువకుడికి ఇచ్చేస్తాడు. అప్పుడు గంగమ్మ ఇలా అంటుంది, అదేంటయ్యా ఆ అబ్బాయికి అలా ఇచ్చేశావు డబ్బులన్నీ? మనం రోజంతా కష్టపడితే సంపాదించిన డబ్బులవి మొత్తం ఆ కుర్రవాడికి ఇచ్చేశావేంటి? ఇలా అయితే నువ్వు ఎలా బతుకుతావయ్యా? అసలు నీతో వేగలేక చచ్చిపోతున్నాను. ఆ యువకుణ్ణి చూసి చాలా పాపం అనిపించిందే. అందుకే ఆ డబ్బులన్నీ ఆ యువకుడికిచ్చేశాను. ఆ డబ్బులతో కనీసం ఒక 4 రోజులైనా 3 పూటలా కడుపు నిండా భోజనం చేస్తాడు కదా. ఆ అబ్బాయి 4 రోజుల కింద భోజనం చేసిందే సరే, కాని ఇప్పుడు మన సంగతేంటి చెప్పు? నువ్వు సాయం చెయ్యాలంటే 5 10 సాయం చెయ్యాలి, అంతేకాని ఇలా మొత్తం డబ్బులన్నీ ఇచ్చేస్తావా ఏంటి? అయినా వాడికి కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేస్తున్నాయి కదా. కష్టపడి పని చేయడానికి ఒళ్ళు వంగక ఇలా గుడిమెట్ల ముందు భిక్షమెత్తుకుంటున్నాడు. మనము మరీ అంతలేని స్థితిలో లేం కదా. నిన్ననే కదా నీకు సామాన్లన్నీ తెచ్చాను. అవి కూడా ఒక 10 రోజులకు సరిపోతాయి. మనకి ఒక 10 రోజులు డబ్బులు అవసరం లేదు. పోనీ లేవే, అతని ఎందుకిలా భిక్షమెత్తుకుంటే మనకెందుకు? అదేంటయ్యా, డబ్బులు మనం ఎందుకు సంపాదిస్తున్నాం? దాచుకోవడానికే కదా. ఇలా నువ్వు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఖర్చు పెట్టేస్తే రేపు మనకి భవిష్యత్తులో డబ్బులు అవసరమైనప్పుడు ఏం చేస్తాం? అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలే. ముందు ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు కదా. అయినా నువ్వింత అమాయకుడివైతే ఎలాగయ్యా? డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నీకు తెలీదు. డబ్బులు మనం సంపాదించింది మన అవసరాలకు ఉపయోగపడటం కోసం. నీలాగా ఇలా సంపాదించిన డబ్బులంతా దానధర్మాలు చేసేస్తే రేపు మన పరిస్థితి కూడా ఆ అబ్బాయిలాగే గుడి ముందు కూర్చొని అడుక్కు తినాల్సొస్తుంది. అయినా ఆ అబ్బాయి 2 రోజుల నుంచి నీ చుట్టూనే తిరుగుతున్నాడు. ఎందుకంటే నీ సంగతి వాడికి ముందే తెలుసు. నీ దగ్గర డబ్బులన్నీ అతనికి ఇచ్చేస్తావని. అందుకే నీ దగ్గరకొచ్చి అలా ప్రాధేయపడి దీనంగా అడుగుతున్నాడు ప్రతిరోజు. నీలాంటి అమాయకులున్నంత వరకు వాళ్లలాంటి వాళ్లు కష్టపడకుండా ఇలానే చేస్తుంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు లింగయ్య గంగమ్మతో ఇలా అంటాడు, ఏమే, ఎప్పుడూ నువ్వు నన్ను తిట్టుకుంటూనే ఉంటావా? ఏం చేస్తే నువ్వు నన్ను పొగుడుతావో చెప్పే. నిన్ను నేను పొగడాలంటే నువ్వు అందరిలాగే తెలివిగా ప్రవర్తించి ఎక్కువ డబ్బులు సంపాదించాలి. నన్ను ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అప్పుడే నేను నిన్ను అందరికంటే గొప్పవాడిని పొగుడుతాను. సరేలే, ఏదో విధంగా కష్టపడి తెలివి సంపాదించి నీ చేత పొగిడించుకుంటాను. సరే మరి, నేనలా పొలం దాకా వెళ్ళొస్తాను అని అనుకుని అక్కడ్నుంచి పూల పొలం వైపు వెళ్లిపోతాడు. అలా నడుస్తూ వెళ్తూ ఉండగా లింగయ్య ఒక రాయి కింద ఒక కప్ప చిక్కుకుపోయి కొనప్రాణంతో కొట్టుకుంటూ ఉండటం గమనిస్తాడు. అప్పుడు ఆ రాయిని పక్కకి జరిపి కప్ప ప్రాణాలు పోకుండా కాపాడతాడు. అంతలో ఆ కప్ప మనిషిలా మాట్లాడుతూ ఇలా అంటుంది, ఓ లింగయ్య, నువ్వు రాయి కింద ఇరుక్కున్న నన్ను నా ప్రాణాలు పోకుండా కాపాడావు కాబట్టి నువ్వు ఏవైనా 3 వరాలు కోరుకో, నేను వాటిని నెరవేరుస్తాను. కేవలం 3 వరాలు మాత్రమే కోరుకోవాలి. తర్వాత ఏ వరమైనా కోరుకుంటాననుకున్నా నేను ఉండను, మాయమైపోతాను. కప్ప అలా మాట్లాడటం విన్న లింగయ్య బిత్తరపోయి భయంతో కప్ప వైపు చూస్తూ ఇలా అంటాడు, అసలు ఇది కలో నిజమో కూడా నాకు తెలియడం లేదు. కప్ప మనిషిలా మాట్లాడమేంటి? అది కూడా నాకు 3 వరాలు ఇవ్వడం కూడా. సరే, నువ్వు చెప్పినట్టే నేను 3 వరాలు కోరుకుంటాను, కానీ నాకొక అవకాశం కావాలి. నేను నా భార్యతో మాట్లాడిన తర్వాత నీ దగ్గరకు వచ్చి వరం కోరుకుంటాను అని అనుకుని అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లింగయ్య ఇంట్లో ఉన్న గంగమ్మని చాలా కంగారుగా పిలుస్తాడు. అలా లింగయ్య పిలవటం విన్న గంగమ్మ ఇలా అంటుంది, ఏంటయ్యా అంత కంగారు పడుతున్నావు? మళ్ళీ ఏం చేశావు? ఏం ఘనకార్యం వెలగబెట్టావేంటి నీ అమాయకత్వంతో? అదేనే, నువ్వు ఇందాకే నన్ను తిట్టావు కదా, అలాగే నేను నీకు డబ్బులు సంపాదించి పెట్టలేకపోతున్నాను అని డబ్బులు సంపాదించుకోవడానికి మనకొక అవకాశం ఇచ్చింది ఒక కప్ప. అదేంటంటే... ఆ మాట విన్న గంగమ్మ సంతోషంతో ఎగిరి గంతేస్తూ లింగయ్యతో ఇలా అంటుంది, ఇందుకే కదా అయ్యా నిన్ను అమాయకుడు అనేది. దేవుడు కరుణించినట్టు కప్ప వచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే నువ్వు ఆ వరం కోరుకోకుండా నా దగ్గరకొచ్చి అడుగుతానని చెప్పడమేంటయ్యా? మన ఇంటికి వచ్చి వెళ్లేలోపు ఆ కప్ప అక్కడ్నుంచి మాయమైపోతే
నీ అమాయకత్వంతో మనకు వచ్చిన అదృష్టాన్ని నీ చేతులారా నువ్వే పాడు చేసినట్టవుతుంది అని తిడుతుంది. ఆ మాటలు విన్న లింగయ్య మొదట వాళ్ళు ఏ వరం కోరుకోవాలో చెప్పమంటాడు. అయితే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళి మనకి ఒక రాజ్యాన్ని కోరుకో. అలా మనకొక రాజ్యం వస్తే నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండొచ్చు. నేను మహారాణిలాగా సకల సుఖాలు అనుభవించొచ్చు. నా చుట్టూ చాలా మంది చెలికత్తెలు కూడా ఉంటారు. అప్పుడు నేను ఏ పని కూడా చేయాల్సిన అవసరం ఉండదు. అలా గంగమ్మ చెప్పగానే లింగయ్య పొలం దగ్గరికి వెళ్లి కప్పని రాజ్యం కావాలని కోరుకుంటాడు. అలా లింగయ్య ఇంటికి వచ్చి చూసేసరికి తన ఇల్లు ఒక రాజుగారి రాజ్యంలా మారిపోతుంది. తన భార్య ఒక అద్దాల గదిలో మహారాణిలాగా మంచంపై పడుకుంటూ ఉండగా చాలా మంది చెలికత్తెలు తనకు సేవలు చేస్తూ ఉండటం చూస్తాడు. లింగయ్య అదంతా చూసి ఆశ్చర్యపోయి ఇంట్లోకి వెళ్తాడు. అలా లింగయ్య గంగమ్మ కప్ప ఇచ్చిన రాజ్యాన్ని పరిపాలిస్తూ జీవిస్తూ ఉంటారు. ఒకరోజు గంగమ్మ మంచంపై నిద్రపోతుంది. అప్పుడు గదిలో ఉన్న కిటికీ గుండా సూర్యుడి నుంచి వచ్చే ఎండ తన ముఖంపై పడి తనకి మెళకువ వచ్చేస్తుంది. అప్పుడు గంగమ్మ ఇలా అనుకుంటుంది, అబ్బా, ఈ సూర్యుడికి పని పాట లేదు. తెల్లవారుజామునే వచ్చేసి నా ముఖంపై పడి నా బంగారం లాంటి నిద్రంతా చెడగొట్టేశాడు. వెంటనే మా ఆయనకు చెప్పి సూర్యుడు లేని చోటికి వెళ్ళిపోవాలి అని అనుకుని వెంటనే గంగమ్మ గబగబా మెట్లు దిగుతూ లింగయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అయ్యా, నా బంగారం లాంటి నిద్ర ఆ సూర్యుడు చెడగొట్టేశాడు. నువ్వు వెంటనే కప్ప దగ్గరికి వెళ్ళి సూర్యుడు లేని చోటుకి నన్ను పంపించమని కోరుకో. గంగమ్మ అలా అనగానే వెంటనే లింగయ్య బయలుదేరి ఆ కప్ప దగ్గరికి వెళ్తాడు. కప్పతో ఇలా అంటాడు, సూర్యుడు లేని రాజ్యంకి నా భార్యను పంపించు అని కోరుకుంటాడు. వరం కోరుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో తన భార్య ఉండదు. అప్పుడు ఇల్లంతా వెతికినా గంగమ్మ ఎక్కడా కనబడదు. అప్పుడు లింగయ్య బాధపడుతూ కుర్చీలో కూర్చుంటాడు. అలా సాయంత్రమైపోతుంది. అప్పుడొక్కడే ఆ పెద్ద ఇంట్లో ఉండలేక చాలా బాధపడుతూ కూర్చుంటూ ఉంటాడు. అప్పుడు లింగయ్య ఇలా అనుకుంటాడు, అయినా ఇదంతా ఆ కప్ప వల్లే. ఆ కప్ప కనుక నాకు కనబడి వరాలు ఇవ్వకపోతే నా భార్య ఇప్పుడు నా కళ్ళ ముందుండేది. ఆ కప్ప వరం ఇవ్వడం వల్లే నా భార్య సూర్యుడు లేని చోటుకు వెళ్ళిపోయింది అని అనుకుని ఏడుస్తూ ఉంటాడు. అలా రాత్రైపోతుంది. మరుసటి రోజు ఉదయం లింగయ్య పొలం దగ్గర కప్ప దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కప్పతో ఇలా అంటాడు, కప్ప, నువ్వు నా భార్య నాకు తిరిగిచ్చేయి. నాకు నువ్విచ్చిన రాజ్యము వద్దు, ఏమీ వద్దు. నాకు నా భార్య ఉంటే చాలు. ఎప్పటిలాగానే కష్టపడి నా భార్యను పోషించుకుంటాను. నాకు ఈ రాజ్యము, రాజ్యాలు, ఎలాంటి సౌకర్యాలేమీ వద్దు అని అనగానే ఆ మాటలు విన్న కప్ప వెంటనే ఇలా అంటుంది, తదాస్తు. అయినా నువ్వు ఇంతవరకు నీ భార్య మాటలు విన్నావు. నీ భార్య అత్యాశ వల్ల నీ చేత అలాంటి కోరికలు కోరిపించింది. కాని ఇప్పుడు నీ అమాయకత్వంతో నువ్వు భార్యను కావాలని ఏ స్వార్థము లేకుండా అడిగావు. కాబట్టి నీ అమాయకత్వానికి, స్వార్థము లేని నీ మంచి మనసుకు మెచ్చి నీకు వరమిస్తున్నాను. అదేంటంటే ఈ రోజు నుంచి నువ్వు నీ భార్య ఆనందంగా ఉంటారు. దీంతో నీకు నేనిచ్చిన 3 వరాలు పూర్తయిపోతాయి అని చెప్పి ఆ కప్ప అక్కడ్నుంచి మాయమైపోతుంది. అలా లింగయ్య ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలాగే తన చిన్న ఇంట్లో తన భార్య గంగమ్మ ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది. అప్పుడు లింగయ్య అది చూసి సంతోషించి వెంటనే తన భార్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు గంగమ్మ లింగయ్యని చూసి ఇలా అంటుంది, వచ్చావా అయ్యా? నీ మంచి మనసును అర్థం చేసుకోకుండా నా అత్యాశతో లేనిపోని కోరికలు కోరాను. ఆ కోరికలతో నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించయ్యా అని తన తప్పు తాను తెలుసుకొని లింగయ్యను పట్టుకుని బాధపడుతుంది. అలా ఆ రోజు నుంచి భార్యాభర్తలిద్దరూ హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు.